పీఓకేలో పాకిస్తాన్ రక్తపాతం కొనసాగిస్తూనే ఉంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న సొంత ప్రజలపైనే పాకిస్తాన్ నిప్పులు కురిపిస్తోంది. బుల్లెట్లతో ప్రాణాలు బలి తీస్తోంది. దీంతో పీఓకే ప్రజల గుండెల్లో పాకిస్తాన్పై రోజు రోజుకి ఆగ్రహం పెరుగుతోంది. ఇంతకు పీఓకే ప్రజల్ని తమ పౌరులుగా కాకుండా కేవలం ఆక్రమిత భూభాగంలోని ప్రజలుగా పాక్ చూస్తోందా? అందుకే మారణ హోమం సృష్టిస్తోందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి ప్రజాగ్రహం ఉప్పొంగింది. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకొచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేల మాది, మా హక్కులు మాకివ్వాలి, పాకిస్తాన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనలను అణిచివేయడానికి పాకిస్తాన్ భద్రతా బలగాలు కఠిన చర్యలకు దిగింది. సొంత ప్రజలన్న ఇంగితం కూడా లేకుండా విచక్షణరహితంగా కాల్పులకు తెగబడింది. నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించగా చాలా మంది గాయపడ్డారు. దీంతో పీఓకే అంతటా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పీఓకే ప్రజల ఆగ్రహానికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఇసి ప్రాజెక్టు కూడా ప్రధాన కారణం. తమ భూములు, సహజ వనరులు, వ్యాపార అవకాశాలు చైనా కంపెనీలకు, పాకిస్తాన్ అధికార వర్గాలకు వెళ్లిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమను పక్కన పెట్టి తమ వనరులను దోచుకుంటున్నారంటూ పీఓకే ప్రజలు మండిపడుతున్నారు. 1947లో కశ్మీర్పై దాడి చేసి అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని నేడు పాకిస్తాన్ ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్ గా పిలుస్తోంది. పేరు ఆజాద్ అయినా అక్కడి ప్రజలకు పూర్తి రాజకీయ స్వేచ్ఛ లేదు. స్థానిక ప్రభుత్వం ఉన్నట్లు కనిపించినా అసలు అధికారాలు ఇస్లామాబాద్ చేతుల్లోనే ఉంటాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక వ్యవహారాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ పాకిస్తాన్ ప్రభుత్వమే తీసుకుంటుంది. అక్కడి ప్రజల్లో ఆగ్రహానికి మరో కారణం ఆర్థిక దోపిడీ. పర్వత ప్రాంతాలతో, జల వనరులతో సమృద్ధిగా ఉన్న పీఓకేలో అనేక హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించారు. నీలం జీలం హైడ్రో ప్రాజెక్ట్, మంగ్లా డ్యాం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల రూపాయల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఈ విద్యుత్ ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాన నగరాలకు వెళ్తోంది. ప్రాజెక్టులు తమ భూముల్లో నిర్మించినా తమకు సరైన పరిహారం, ఉద్యోగాలు, అభివృద్ధి మాత్రం అందడం లేదని స్థానికుల ఆవేదన. పీఓకేలో నిరుద్యోగం కూడా పెద్ద సమస్యగా మారింది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పరిశ్రమలు లేకపోవడం, పెట్టుబడులు రాకపోవడం, స్థానిక యువతకు అవకాశాలు లేకపోవడంతో నిరాశ పెరుగుతోంది. విద్యావంతులైన యువత కూడా ఉద్యోగాల కోసం పాకిస్తాన్లోని ఇతర నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇలా అణిచివేతలతో ఏళ్లుగా పాకిస్తాన్లో నరకం చూస్తున్నామని, తమ హక్కులను కాపాడుకునేందుకు తిరగబడే సమయం వచ్చిందని పీఓకే ప్రజలు అక్కడి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు.